దేవునికి ప్రియమైన వారులారా, బాగున్నారా మీరందరూ కూడా? మరి దినము పరిశుద్ధ దినము దైవ సన్నిధిలో మనం కూడుకొని ఉన్నాము. దేవుడు మనందరికీ తోడుగా ఉండి గత వారాలు గత మాసాలన్నీ కూడా ఆయన మనల్ని కాపాడి ఆయన మనల్ని భద్రపరిచి ఉన్నాడు, బలపరిచి ఉన్నాడు. గత దినాల్లో మరి ఈ లైవ్లో లేక ఈ టీవీలో ఈ యొక్క యూట్యూబ్లో మీరు ఏ ప్రాంతంలో ఏ స్థలములో నుండి ఈ వర్తమానాలు వింటూ ఉన్నారో ప్రియ దేవుని బిడ్డలారా, మరి గత దినాల్లో దేవుడు కలిగిన ప్రతి శోధన, శ్రమలు, సమస్యలు, బలహీనతల్లో, అలాగనే కలిగిన కరువు కాటంకాల్లో, లేమిలో, దారిద్ర్యతలో దేవుడు తోడుగా ఉండి తన దివ్య ఆశీర్వాదాలతో ఆయన నింపి మనల్ని నడిపించి ఉన్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యముల నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో ఇలాగ రాయబడుతుంది: ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగనే నీకు మేలు కలుగును అన్నాడు. ఈరోజు మనము నేర్చుకునే పాఠం, ధ్యానించే అంశం ఏమై ఉన్నది అంటే, మన దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు. అంటే భూమి మీద మానవునికి సమాధానం కావాలి, శాంతి కావాలి. ప్రియులారా, ఈరోజు డబ్బు సంపాదిస్తున్నాడు, మరి సుఖభోగాలతో లేక ఆస్తి సిరి సంపదలు సంపాదించి తొలుతూగుతూ ముందుకు కొనసాగాలని సాగుతున్నాడు. కానీ మానవుని జీవితంలో ఏది సంపాదించలేదు, ఏది సాధించలేదు, ఏది పోగొట్టుకుంటున్నాడు అంటే సమాధానం అనే విషయాన్ని తాను గ్రహించటం లేదు. ప్రియులారా, యోబు గ్రంథములో యోబు ఇక్కడ ఏమంటాడంటే, దేవుని వాక్యంలో తనకు సమాధానం కావాలి. ఈ సమాధానము ఎలాగంటున్నాడంటే, ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకు సమాధానము అంటున్నాడు. అంటే ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. ప్రియులారా, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది, జన్మించింది, పుట్టింది ఎందుకు అంటే ఆయన సమాధానం ఇవ్వటానికి. దేవుని వాక్యములో కూడా ఆయన మీకా ప్రవక్త ఆయన జననానికి ముందుగా చెప్పబడిన మాట ఏమిటంటే, ఆయన సమాధానమునకు కారకుడు అంటే కారణము. ఆయన పుట్టింది, లోకానికి వచ్చింది ఎందుకు అంటే ఆయన సమాధానం ఇవ్వటానికి. ప్రియులారా, సమాధానమునకు కర్త అని కూడా బైబిల్లో వ్రాయబడుతుంది. యేసు అంటేనే, యేసు అంగీకరించిన ప్రజలంటేనే, యేసుని వెంబడించే సంఘం అంటేనే ప్రియులారా సమాధానముతో కూడినది. ఈరోజు ప్రియులారా మనం ధ్యానించబోతున్నాం, మన దేవుడు మనకు సమాధానం ఇచ్చేవాడు. ఇదేదో కులము మతములో దిగటం కాదు, కానీ డబ్బు సంపాదించటం, పై విదేశాల నుండి ఆస్తి సంపదలు సంపాదించుకోవటం కాదు, కానీ మానవునికి ప్రియులారా సమాధానం అనే యొక్క నిధి, సమాధానం అనే సంపద ఎవరి దగ్గర దొరుకుతుందంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో దొరుకుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ప్రాంతంలో ఏ స్థలములో నుండి ఈరోజు ఈ వర్తమానాన్ని మీరు వింటూ ఉన్నారో, ఈరోజు ఈ గెత్సేమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో, ఈ ఆరాధన క్రమములో ఈ ప్రాంత నివాసులను ఉద్దేశించి, ఈ లైవ్లో చూస్తున్న వారిని ఉద్దేశించి నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి వల్ల, దేనివల్ల నువ్వు సమాధానమును కోల్పోయావో, డబ్బును సంపాదించి డబ్బు కొరకే, ఉద్యోగం కొరకే, ఆస్తి సంపదల కొరకే దిగి నీవు సమాధానమును కోల్పోయి ఉన్నావేమో. ఈరోజు మనుషుల్ని, బలమును, బలగాన్ని నమ్మి ప్రియులారా ఆధారపడి నువ్వు సమాధానమును కోల్పోయి ఉన్నావేమో. దేవుని వాక్యములో నుండి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆయన మనకు సమాధానం ఇచ్చేవాడు. అల్లరికి కర్త కాదు, కానీ ఆయన సమాధానమునకు, శాంతికి ఆయన కర్త అయి ఉన్నాడు. ఈరోజు ఎవరో ఏదో ప్రాంతంలో నుండి
శాంతిని కోల్పోయి, సమాధానమును కోల్పోయి, నెమ్మది లేని స్థితిలో దుఃఖముఖులై, ప్రియులారా నిరాశగా కృంగి ఈరోజు ఈ వర్తమానం వింటూ ఉన్నారు. ఈరోజు ఈ వర్తమానం పరిశుద్ధాత్మదేవుడు మీ కొరకే సిద్ధపరిచి మీతోనే మాట్లాడుతున్నాడు. అదేమై ఉన్నది అంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రాంత నివాసులారా, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు కదా. ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. ఈరోజు ఈ బైబిల్ గ్రంథాన్ని అనేక మంది అంగీకరించటానికి, ఈ యేసు మహాదేవుణ్ణి రక్షకునిగా అంగీకరించటానికి, ఈరోజు ప్రియులారా దేశ విదేశాలన్నీ కూడా యేసు ప్రభువాన్ని అంగీకరించి శాంతి శిఖనాలుగా కొనసాగటానికి గల కారణాలు ఏమిటంటే, ఆయన సమాధానం ఇచ్చేవాడు. ఉచితంగా ప్రియులారా ఆయన సమాధానాన్ని కలుగు చేసేవాడై ఉన్నాడు. నా మట్టుకు నా జీవితంలో ప్రియులారా ఎన్నో సందర్భాల్లో ఎన్నో ప్రాంతాలకి వెళ్ళి ఎందరినో దర్శించి సంధించి నా జీవితంలో కోల్పోయిన సమాధానం, అనారోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, అసమాధానాల పరిస్థితిలో కృంగి నిరాశగా ఉన్నప్పుడు నా దేవుడు ఈ వాక్యం ద్వారా ప్రియులారా నాకు ఆయన సమాధానం ఇచ్చాడు. చూద్దాం ఈరోజు ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో సమాధానం ఇస్తాడు. ఆయన్ని మనం అంగీకరిస్తే, ఆయన్ని మనం చేర్చుకున్నట్లయితే, ఆయన్ని మనం వెంబడించినట్లయితే ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం ఈరోజు ఆయన ఇచ్చే సమాధానములో ప్రియులారా ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో ఒక 3 ఆశీర్వాదాలను ఈరోజు నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తలుల కార్యములో నుండి ప్రియులారా 10వ అధ్యాయము 36వ వచనములు మనం చదువుకున్నప్పుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఈ సమాధానము మనకి ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, ఎలా సంపాదించగలుగుతాం అంటే ప్రియులారా మన జీవితాల్లో ఇక్కడ అంటున్నాడు కదా, యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించాడు. అంటే సువార్తలో మనకేమున్నదంటే, సువార్తలో మనకు సమాధానం ఉంది. సువార్త మనం ప్రకటించినప్పుడు, లేక సువార్తను దేవుని వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు, ఈ వాక్యములో ఈ సువార్తలో ప్రియులారా మనకు సమాధానం ఉన్నది. 36లో అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. ఆయన ఓ కులానికి, వర్గానికి, ఓ సమాజ, ఓ ప్రాంతానికి కాదు కానీ ప్రియులారా ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యముల నుండి మరి ఈ దేవుడు మన దేవుడు కాదు, ఈయనకి మనకు సంబంధం లేదని ఒకవేళ ఈ వర్తమానం వింటూ ఉన్నట్లయితే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, స్వార్థను అంగీకరి, వాక్యాన్ని హృదయంలో చేర్చుకొనండి. వాక్యం ప్రియులారా ఆకాశము గతించును, భూమి గతించును, నా మాటలు ఎన్నటికీ గతించదు అన్నాడు. యేసుక్రీస్తు వారి లోకానికి నరుడిగా వచ్చి ఆయన స్వార్థను ఎందుకు అందించాడంటే 36లో ఇది సమాధానకరమైన స్వార్థ. ప్రియులారా ఈ స్వార్థను ప్రకటించేవారు కానీ, స్వార్థను అంగీకరించేవారు కానీ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు, ఎప్పుడు వీరు నెమ్మదిగా ఉంటారు. ప్రియులారా ఈ సువార్త, ఈ వాక్యం ఏమంటుందంటే, త్రాగుబోతులను మారుస్తుంది, దొంగలను మారుస్తుంది, కుటుంబాల్లో విడిపోయిన భార్య భర్తలను ఇది కలుపుతుందండి. అందుకే ఇది సమాధాన సువార్త వాక్యమని దీనికి పేరై ఉన్నది. ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో, ఈ సువార్తను హృదయంలో చేర్చుకుంటారు ప్రియులారా, వారి జీవితాల్లో సమాధానం ఉంటుంది. చాలామంది దైవ సేవకులు సేవకొచ్చి ప్రియులారా మందిరాలు కట్టాలి, ఆస్తి సంపాదించాలి, ఆత్మలు సంపాదించాలని వారు ముందుకు వస్తారు. కానీ ప్రియులారా ఈ సంపద సమకూడాలి, ఆస్తి సమకూడాలి, ఆత్మలు సమకూడాలి. ఒకవేళ ప్రియులారా మందిరాలు కట్టాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి అంటే మనం చేయాల్సిన పని ఏమిటంటే, మొట్టమొదటిగా ఈ వాక్యాన్ని బట్టి మనం సువార్తను ప్రకటించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. చాలామంది బోధకులు, సేవకులు కూడా దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను ప్రియులారా ప్రకటించట్లేదండి. సువార్తను ప్రకటించకుండా, వాక్యాన్ని బోధించకుండా, సత్యాన్ని ఇతరులకి తెలియచేయకుండా, వారి జీవితాల్లో అనుకున్నది సాధించాలనుకున్నారు. బైబిల్లో దావీదు యుద్ధానికి వెళుతూ తాను ప్రార్థన చేసుకొని వెళ్ళి అంటాడు కదా, నీ వాక్యము అంటే నీ సువార్త, మీ సన్నిధి నా పాదములకు నా ముందు అది వెలుగై ఉన్నది, దీపమై ఉన్నది అంటున్నాడు. దావీదు జీవితంలో గొప్ప విజయము, గొప్ప ప్రియులారా అపజయాలు, పరాజయమై పారిపోవటానికి గల కారణం ఏంటంటే మిత్రమా,
దేవుని బిడ్డలారా, నా తోటి దైవ సేవకులారా, మీరు ఏ ప్రాంతంలో ఏ స్థలములో నుండి వర్తమానాలు వింటూ ఉన్నారో, ఈ రోజున నువ్వు సక్సెస్ అవ్వట్లేదు, సేవలో సంపూర్ణం అవ్వట్లేదు, పరిచర్యలో నువ్వు అనుకున్న మందిరాన్ని కట్టలేకపోతున్నావు, నువ్వు అనుకున్న స్థలాన్ని కొనలేకపోతున్నావు, నువ్వు అనుకున్నంత టార్గెట్ 100 మంది, 200 మంది, 500 మంది, 1000 మంది ఆత్మలను నువ్వు సంపాదించలేకపోతున్నావు. ఒకవేళ సంపాదించిన ఆత్మల ప్రియులారా సమకూర్చలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నారు. గల కారణం ఏమిటంటే సత్యవాక్యాన్ని, శక్తివాక్యాన్ని, యథార్థమైన ఈ వాక్యాన్ని, సువార్తను ప్రియులారా మనం ప్రకటించాలి. ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తావో, వాక్యాన్ని ప్రకటిస్తావో, అప్పుడు నీ జీవితంలో ఈ వాక్యం ఏమవుతుందంటే నిన్ను కూడా నిలబెడుతుంది. ఓ సందర్భంలో సాధు సుందర్ సింగ్ గారు ప్రియులారా సేవా పరిచర్య అనుభవాల్లో ఆయన ప్రారంభ దశల్లో ఆయన దేవుని పిలుపు అందుకొని ఎలా సేవ చేయాలి, ఎలా పరిచర్య చేయాలో తెలియని స్థితిగతుల్లో ఆయన దేవుడిచ్చిన ఆలోచనను బట్టి చిన్న కరపత్రాల మీద సువార్తను, దేవుని వాక్యములో పాపక్షమాపణ ఉన్నది, వాక్యము మానవ జీవితాన్ని బాగు చేస్తుంది, ఈ సువార్త పరలోకమునకు అంటే నరకానికి వెళ్లకుండా పరమునకు చేరుతుందని ఓ కరపత్రాన్ని తయారు చేసుకొని ఆయన బస్టాండింగ్లో, రైల్వే స్టేషన్లో, వీధుల్లో, ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి ఆయన ఈ సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఈ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఓ ప్రాంతంలో రైల్వే స్టేషన్లో రైలు ఎక్కాడు. ఓ రైలు ఎక్కినప్పుడు ఆ రైలు బండిలో ఆయన వెళ్తున్నప్పుడు అంట ఆ పత్రాన్ని, కరపత్రాన్ని పంచుతూ ఉన్నాడు. ఆ కరపత్రమును తాను పంచుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆ యేసుక్రీస్తు వారి యొక్క స్వార్థ కరపత్రాన్ని తీసుకొని దాన్ని అలాగా గుప్పెట్లో మడిచి ట్రైన్ బయట పడవేశాడు. ఆ సాధు సుందర్ సింగ్ గారి చెంప మీద పెట్టి చెల్లుమని కొట్టడం జరిగింది. వెంటనే సాధు సుందర్ సింగ్ గారు అలా పట్టుకొని నెక్స్ట్ స్టేషన్లో అతడు దిగిపోయాడు. ఈ స్వార్థ పనిలో ఇంత కష్టము నష్టం అనుకొని దుఃఖపడుతూ చాలా వేదనతో బాధగా అతడు వెళ్ళిపోయాడు ప్రియులారా. అయితే ఈ కరపత్రాన్ని నలిపి కింద పడేసినప్పుడు ఒక బ్రిడ్జి కింద ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్నాడు. అతని జీవితంలో సమాధానం లేదు. భార్య దగ్గర, పిల్లల దగ్గర, ఉద్యోగములో, అయిన వారి దగ్గర సమాధానాన్ని తాను కోల్పోయినప్పుడు, అప్పుడు తన స్థితిలో ఆ రోజు అతడు ఎండం తాగి చనిపోవాలనుకున్నప్పుడు ఆ కరపత్రం వెళ్ళి కింద ఆ వ్యక్తి నలిపి పడవేసింది. ఆ కరపత్రాన్ని తీసుకొని అతడు చదివి ప్రియులారతగాడు ఆ సువార్తలో ఉన్న శక్తి, సువార్తలో ఉన్న సమాధానం, సువార్తలో ఉన్న విడుదల, దేవుని వాక్యం మానవ జీవితంలో ఇచ్చే నేర్పరితనాన్ని తాను చదివి పొంది ఏం చేశాడంటే ఆ వ్యక్తి ప్రియులారా ఆయా ప్రాంతాలకు వెళ్ళి అతడు సాక్షిగా దేవునికి వాడబడుతున్నాడు. కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత సాధు సుందర్ సింగ్ గారు ఓ మీటింగ్కి వెళ్ళి కూర్చున్నాడు. ఆ మీటింగ్లో ఆ వ్యక్తి, రక్షింపబడి ఒక వ్యక్తి అక్కడ నిలబడి మైకులో చెప్తున్నాడు, నేను చనిపోవాలి, నా జీవితంలో సమాధానం లేదనుకున్న దినాల్లో నేను ఒక రైల్వే ట్రాక్ కింద కూర్చున్నాను, బ్రిడ్జి కింద. ఆ బ్రిడ్జి ట్రైన్లో నుంచి ఒక కరపత్రం పడింది. అది చదివి రక్షణ పొంది యేసుక్రీస్తు వారు నరకములో నుండి పరలోకానికి నడిపిస్తాడు, మానవ జీవితంలో ఐక్యత, సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడని ఆ పత్రంలో నేను చదివి వాక్యములో ఇది మతం కాదు, కులం కాదు, ఇది ఒక మంచి మార్గమని గ్రహించి నేను ఈ మార్గాన్ని ఎన్నుకొని నేను ప్రభువుకు సాక్షిగా ఉన్నానని అతడు ప్రకటించాడు. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు అక్కడ ఉండి అన్నాడు కదా అనుకున్నాడు, ఆ రోజు ఆ వ్యక్తి నన్ను కొట్టి ఆ కరపత్రాన్ని కింద వేసినప్పుడు నేను బాధపడ్డానయ్యా, చెంపదెబ్బ తిన్నాను, కానీ ఆ సువార్త వాక్యము, ఆ కరపత్రము ఒక వ్యక్తిని మరణములో నుండి జీవములోనికి దాటించింది. స్తోత్రం, హల్లెలూయా. ఈ సువార్త వాక్యం మిత్రమా, దేవుని బిడ్డలారా, ఇది మన జీవితాలను మారుస్తుంది. సేవకులైన మనం, స్వార్థికులైన మనం స్వార్థను ప్రకటిస్తే ప్రియులారా, ఎప్పుడైతే సత్యవాక్యాన్ని ఇతరులకు ప్రకటిస్తామో, స్వార్థను ప్రకటిస్తామో, వాక్యాన్ని బోధిస్తామో, ఉన్నది ఉన్నట్లుగా ప్రియులారా కల్పితం లేకుండా మనం ప్రకటించినప్పుడు ఈ స్వార్థ మనల్ని ఆశీర్వదిస్తుందండి, మనల్ని నిలబెడుతుంది. అంటే ఈ స్వార్థ వాక్యము ద్వారా మనకి ఏమి ఇవ్వబడుతుందంటే సమాధానం. ఇది ప్రకటించినప్పుడు సమాధానము, ఇది అంగీకరించిన వారి జీవితాల్లో సమాధానం కలుగుతుంది. రెండవదిగా మనం చూసినప్పుడు ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథములో మనం చదువుకున్నప్పుడు ఈ న్యాయాధిపతుల గ్రంథములో రాయబడుతున్న మాట 6వ అధ్యాయములో 23వ వచనములో ప్రియులారా, అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావవు అతనితో సెలవిచ్చెను. గిద్యోను
సమాధానమును కోల్పోయాడు, భయపడుతున్నాడు. బాగా వినండి, సమాధానమును కోల్పోయాడు, భయపడుతున్నాడు. ఎప్పుడు సమాధానం పోతుందో అప్పుడు భయం కలుగుతుంది. ప్రియులారా, ఇతడు ఈ ప్రజల్ని ఎలా నడిపిస్తాను, దేవుడు నన్ను పిలుస్తున్నాడని అతడు ఉన్నప్పుడు అంటున్నాడు బైబిల్లో. మరొకటి ఏంటంటే భయము, సమాధానం లేదు. చావు అంటే మరణ భయం ఉంది అతనిలో. అక్కడ అంటున్నాడు కదా, అతనితో సెలవిచ్చాడు. ఏమంటున్నాడు అంటే, సమాధానంగా మనం ఉన్నప్పుడు ప్రియులారా, ఈ సమాధానము మనకిచ్చే ఆశీర్వాదం. రెండవది ఏంటంటే, ఒకటి సువార్తలో మనకు సమాధానము. ఈ సువార్త మనకు శక్తినిస్తుంది. ఈ సువార్త ప్రియులారా మనలను యోగ్యులుగా చేస్తుంది. రెండవదిగా ఈ సమాధానములో ఉన్న ఆశీర్వాదం ఏమై ఉన్నదంటే, మనం చావం, అంటే మరణం లేదు. నీవు చనిపోవాలనుకుంటున్నావు, పారిపోవాలనుకుంటున్నావు, అప్పులు ఎలా తీరుతాయో, కోర్టు సమస్యలో ఎలా విడుదల కలుగుతుందో, నా జీవితంలో పెళ్ళి ఎలా చేయగలుగుతానో, బిడ్డలకి చదువులు ఉద్యోగాల్లో ఎలా కొనసాగించగలుగుతానో, ఒకవేళ నా శరీరములో నాకు బలహీనత ఉన్నది, ఇది ఎలా బలహీనత నేను విడుదల కలిగిస్తానో, ఈ సంఘాన్ని కట్టగలుగుతానా, ఆత్మలు సంపాదించగలుగుతానని ఆలోచన నీవు కలిగి ఉన్నట్లయితే మిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చనిపోవాలి, నాకు మరణమే శరణం అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు ఈ వర్తమానములో, అది ఏమై ఉన్నది అంటే, ఆయన సమాధానం ఇచ్చినప్పుడు మనం చావం ప్రియులారా, మనములో భయం ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో ఈరోజు భయపడుతున్నావేమో, చనిపోవాలనుకుంటున్నావేమో, ఇదిగో ఈ సమాధానం మనలను చావనివ్వదు, మనల నుండి భయాన్ని తొలగిస్తూ ఉన్నది. మిత్రమా, నాతోటి దైవజనుడా, దైవ సేవకురాలా, ఈరోజు దేవుడు ఆత్మతో నీతో మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథములో నుండి. నీవు సమాధానం, ఆయనతో సహవాసం చేసినప్పుడు నీకు సమాధానము, నీవు చావవు ప్రియులారా. దేవుని వాక్యములు మూడవది మనం చూచినప్పుడు కీర్తన 29వ కీర్తన 11వ వచనములో మనం చదువుకున్నప్పుడు, యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించు, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. అంటే ప్రియులారా, దేవునితో సమాధానం మనకు శక్తిని, యోగ్యతనిస్తుంది. సమాధానములో ఉన్న ఆశీర్వాదం మొదటిగా శక్తిని, యోగ్యతనిస్తుంది. నీకు శక్తి చాలకపోతే ఈ వాక్యం, ఈ స్వార్థ ప్రియులారా నీకు శక్తినిస్తుంది, యోగ్యురాలుగా చేస్తుంది. రెండవది మరణానికి అప్పగీదు, నీ భయాన్ని తొలగిస్తుంది. మూడవది ప్రియులారా, సమాధానం మనకేమిస్తుందంటే ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మనకేం అనుగ్రహింపబడుతుందండి? ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ప్రియులారా, ఆశీర్వాదం కావాలి, మనకు ఆశీర్వాదం పొందాలి. చాలామంది ఆశీర్వాదములు ఏమున్నదిలే, పరలోకం పోతే చాలు అనుకుంటారు. ఇక్కడ ఆశీర్వాదం, యేసు ప్రభు వారు ఏ కూటం పెట్టినా రొట్టెలు పెట్టాడు, స్వస్థత కార్యాలు చేశాడు, బట్టలు ఇచ్చాడండి. ఈరోజు సేవకులు కూడా సంఘాల్లో ఎలా ఉంటున్నారంటే ప్రియులారా, తీసుకునేవారుగా ఉన్నారు కానీ ఇచ్చేవారుగా లేరు. అంటే ఏంటంటే ఆశీర్వాదం, యేసయ్య మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అయితే దేవుని వాక్యములు మనం చూస్తున్నాం, ఆదిలో ఆది మానవులైన ఆదామవ్వలను పేర్లు పెట్టడానికి ముందే దేవుడు వారిని ఏం చేశాడంటే ఆశీర్వదించి ఆ తర్వాత వాళ్ళకి పేర్లు పెట్టాడు. బైబిల్లో సంఖ్యాకాండం 22వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి త్వరగా ప్రియులారా. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ సమాధానమును పొందినవారు, సమాధానమును వెంబడించి యేసయ్య పాదముల దగ్గర ఉన్నవారు ప్రియులారా, వారు దేవుని వాక్యములు అంటున్నాడు, వారు ఆశీర్వదింపబడినవారు. దేవుని వాక్యములో వారు దీవించబడినవారు, వారిని శపించవద్దు. దేవుడు బిలాము ప్రవక్తతో అంటున్నాడు, ఆ ప్రవక్త ధనాన్ని చూసి, ఆస్తిని చూసి శపియాలనుకున్నప్పుడు వాక్యములు ప్రియులారా అంటున్నాడు, దేవుడే అంటున్నాడు, ఈరోజు నీ ఇంటిలో ఏ శాపము, ఏ దరిద్రత, ఏ లేమి, ఏ బలహీనత, ఏ కృంగుబాటు నీ జీవితంలో ఉన్నదో సహోదరి సహోదరుడా, ఈరోజు అంటున్నాడు బైబిల్ గ్రంథములో, ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నీవు శపించటం కాదు కానీ ఆ ప్రజలు ఆశీర్వదింపబడిన వారు. ఈ సంవత్సరం, ఈ మాసం, ఈ వాక్యము, ఈ వర్తమానాన్ని వింటున్న నీవు ప్రియులారా శపింపబడిన వారు కాదు కానీ మీరు ఆశీర్వదింపబడిన వారు. ఏదో మీరు కోరుకున్న ఆశీర్వాదం, పొందుకోబోతున్న ఆశీర్వాదం
ఎదురు చూస్తున్న ఆశీర్వాదాన్ని నా దేవుడు మీకు అనుగ్రహించును గాక. అలా అనుగ్రహిస్తున్నందుకు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియులారా. అదే సంఖ్యాకాండములో 23వ అధ్యాయము 20వ వచనములో చివరిగా మనం చూసినప్పుడు 23వ అధ్యాయములో సంఖ్యాకాండము 20వ వాక్యములో, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించును. ఈరోజు ఈ వర్తమానం అందిస్తున్న దైవ సేవకుడైన నేను ప్రియులారా, నా దేవుడు నాకు సెలవిచ్చాడు దీవించమని. ఈరోజు ఈ కార్యక్రమం, ఈ యూట్యూబ్లో, ఈ టీవీ కార్యక్రమంలో, ఈ లైవ్లో ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు సమాధానాన్ని మీరు పొందుకుంటే, సమాధానమును మీరు అంగీకరించినట్లయితే నా దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో, గొప్ప అభిషేకములతో మిమ్మల్ని నింపి నడిపించునుగాక. ఏ ప్రాంతంలో మీరున్నారు, ఏ స్థలములో మీరున్నారు, ఎలాంటి స్థితిగతుల్లో మీరున్నారు, ఈ రోజున ఈ స్వార్థమానము ద్వారా, వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఉన్న స్థలాల్లో మీరందరూ కూడా మీరు తగ్గించుకొని మ్రోకరియండి ప్రియులారా. ఓ దైవ సేవకుడుగా మీ నిమిత్తం నేను ప్రార్థించబోతూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, మహిమా స్వరూపుడా మీకు వందనాలు. కృప కలిగిన మా దేవా స్తోత్రాలయ్యా. ఈరోజు లేఖనములో నుండి ప్రభువా, లోతైన వాక్యము అనుభవంలో మీరు మాతో మాట్లాడి ముచ్చటించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఎవరు సమాధానమును పొందుకోలేదో, సమాధానమును కోల్పోయారు, సమాధానమునకు దూరంగా ఉన్నారు, యేసు నామములో మీ సమాధానమును అనుగ్రహియ్యా. యేసు నామములో మీ సమాధానముని మీరు కలుగు చేతండి. పరిసర ప్రాంతమును దీవించు ప్రభువా. పరిసర ప్రాంతంలో ఏ స్థలములో, ఎలాంటి స్థితిగతుల్లో నిరాశగా, దుఃఖముఖులుగా నీ ప్రజలు ఉన్నారు ప్రభువా, వారిని ఆశీర్వది అయ్యా, వారిని దీవించు ప్రభువా. వారిని అభిషేకియండి తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. వారి పక్షమున మీరు ఉండండి ప్రభువా, మీకు వందనాలయ్యా. ఏ ప్రాంతంలో ఉద్యోగము లేదో, ఉద్యోగం కొరత ఉందో ప్రభువా, ఆ ఉద్యోగ కొరతను మీరు తీర్చండి తండ్రి, మీకు వందనాలయ్యా. ఏ ప్రాంతంలో ప్రభువా పంటలు పాడైపోతున్నాయో, పంటలు నశించిపోతున్నాయో, పంటలను మీరు దీవి అయ్యా. రైతుల్ని మీరు ఆశీర్వది అయ్యా. పెట్టుబడిని ప్రభువా వారి కష్టకాలములో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఏ ఇంటిలో వివాహాలు జరగటం లేదు, ఏ గుడారాల వివాహం ఆగి ఉన్నవో, ఏ ఇంటిలో చదువులు ప్రభువా, ఉద్యోగాలయ్యా, అనారోగ్యం, హాస్పిటల్ పాలు ప్రభువా, మీ ప్రసన్నతను మీ ఆత్మ నుంచి ప్రభువా, అక్కడ మీ సమాధానము నుంచి మీరు స్వస్థపరచండి ప్రభువా. ఆశీర్వదియండి తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ గెచ్చమని ఆశీర్వాదపు కార్యక్రమాల్లో ప్రభువా నీ ప్రజలు దీవించబడాలయ్యా. మా దేశాన్ని కాపాడు, రాష్ట్రాన్ని రక్షించండి తండ్రి, మీకు వందనాలయ్యా. దేశంలో జరుగుతున్న అల్లకొల్లాలు, యుద్ధాలు, పోరాటాలు తండ్రి, మీకు వందనాలు. పోరాటాల్లో మీరు ఉండండి తండ్రి. యుద్ధాలను ప్రభువా మీకు సమాధానం అనుగ్రహి అయ్యా. దేశాలు ప్రభువా యుద్ధము జరుగుతుంది ప్రభువా. దేవా దేశాలకు సమాధానమే, నాయకులకు సమాధానమే, పరిపాలన సమాధానమే ఇవ్వండి తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మా ఆంధ్ర రాష్ట్రాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఓ దేవా మా భారతదేశాన్ని బట్టి మీకు వందనాలు, ఆంధ్ర రాష్ట్రాన్ని బట్టి మీకు వందనాలు, మా ప్రకాశం జిల్లాని బట్టి మీకు వందనాలు, మా ఒంగోలు ప్రాంతాన్ని బట్టి మీకు వందనాలు, మా సేవకులను బట్టి, సంఘాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఓ రీకాశాలరా బాబా, బరనమలరా దొరికా సంధరి బాబా బాబా లిబదరికో షిదిరిలిరిమానా. ఈ వర్తమానాన్ని వింటున్నవారయ్యా, చూస్తున్నవారయ్యా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఇప్పుడు మీ ఆత్మ అభిషేకం అక్కడ ఉంచయ్యా. అక్కడ నీ ప్రసన్నత నుంచి ప్రభువా, అక్కడ నీ మహిమని మీరు అనుగ్రహితండి, మీకు ప్రభు ఈ సేవను దీవి, ప్రాంతాన్ని ఆశీర్వది, మేలులతో నింపమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.